నాగబాబుపై జీవిత రాజశేఖర్ కామెంట్స్ అలాగే మెగా వార్పై వాళ్ళు కూడా అయితే పాజిటివ్గానే మెగా ఫ్యామిలీకి సపోర్ట్గానే చెప్పినట్టుగా అనిపిస్తోంది. ఎందుకంటే మెగా ఫ్యామిలీపై అల్లు అర్జున్ స్పందించిన తీరు చాలా చాలా బాధాకరం. ఎందుకంటే సొంతం వాళ్ళు పవన్ కళ్యాణ్ సినిమాల కోసం ఎంత కష్టపడుతున్నారో రాజకీయాలకు అంతకు మించి కష్టపడ్డారు. అయితే రాజకీయాలకు సంబంధించిన విషయంలో మెగా ఫ్యామిలీని దారుణంగా అవమానించింది వైసీపీ. అలాంటి పార్టీకి సపోర్ట్ చేయొచ్చా? మరి అలాంటి పార్టీ కోసం ఏకంగా నేరుగా వెళ్ళి ప్రచారం చేశారు. అది కూడా తన భార్యకి స్నేహితురాలి భర్త. అక్కడెక్కడ ఫ్రెండ్షిప్ ఉంది? చిన్నప్పటి నుంచి ఏమైనా కలిసి పెరిగారా? మరి తన భార్యకి స్నేహితురాలికి సంబంధించినటువంటి భర్త అంత దూరం వాళ్ళు ముఖ్యమా? తన తల్లికి సంబంధించినటువంటి విషయంలో ఎంతో మంచి బాండింగ్ ఉన్నటువంటి తన మామయ్య ముఖ్యమా? కానీ అల్లు అర్జున్ చేసింది ముమ్మాటికి తప్పేనని సొంత కుటుంబ సభ్యులే సపోర్ట్కి రానప్పుడు వైసీపీకి అది ఆసరాగా మారి అల్లు అర్జున్పై ట్రోల్స్కి దారి తీసింది. అల్లు అర్జున్ చాలా చాలా మంచి భవిష్యత్తు ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో తన నిర్ణయం మార్చుకొని మళ్ళీ ఫ్యామిలీ కోసం సపోర్ట్ చేయాలని అల్లు అర్జున్పై అయితే మెగా ఫ్యామిలీ విషయంలో నాగబాబు గారు తీసుకున్నటువంటి నిర్ణయం కూడా మంచిదే. నాగబాబు గారు చెప్పిన పాయింట్ ఖచ్చితంగా మనతో ఉండి మనకి మోసం చేసేవాడు పరాయివాడైనా మన మంచి కోరేవాడు మనవాడే అంటూ నాగబాబు చేసిన కామెంట్స్ని జీవిత రాజశేఖర్ గుర్తు చేస్తూ నాగబాబు గారు చెప్పింది 100% రైట్ అని, సొంత వాళ్ళే ఇలాంటి తప్పులు చేస్తే నిజంగా చూసేవాళ్ళు ఏమనుకుంటారు? అల్లు అర్జున్ ఇకనైనా చేసిన తప్పుని తెలుసుకుని మెగా ఫ్యామిలీతో మళ్ళీ తను ఏకమైతే బాగుంటుంది అంటున్నారు అల్లు అర్జున్ గురించి జీవిత రాజశేఖర్.